దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను, జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు, నీ ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపిన
చేశాడు. కనుక ఈ మొదటి రోజున ఈ నూతన మాసం నూతనంగా దేవుని ఆరాధిస్తూ ఆయన ఒక కృపను అనుభవిస్తూ హల్లెలూయా 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 కావాలి నాయన. ఎబినేజర్గా ఉండి నీవు నాయన మాకు సహాయం చేస్తూ ఇదిగో ఈ 9వ మాసం మొదటి దినమున నీ సన్నిధిలో చేరి ఆరాధించడానికి అయ్యా నీవు ఇచ్చిన కృపను బట్టి నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా వాక్య భాగములు నీ విశేషమైన కృప దయచేయి. ఎవరికి ఏ అవసరం ఉన్నది ఆ వాక్కు నీ స్వరము వినిపించి ఆ వాక్కును దయచేయి. నీవు అనాది కాలం నుండి నాయన నీ వాక్కులతో నీ ప్రజలతో మాట్లాడుతున్నాయి. నడిపించిన విధానం బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో విశేషమైన కృపను కలుగచేయి నీ ప్రజల్ని అయ్యా. ఈ 9వ మాసమున నీ ఇచ్చిన ప్రతి మాటను యేసు నామమున నీవు కలుగచేసి నెరవేర్చి ఆశీర్వదించి స్వస్థపరచు. మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. నా ప్రభైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రైజ్ ది లార్డ్, వందనాలు, స్తోత్రాలు.
ఈ 9వ మాసంలో దేవుడు మీ అందరినీ నూతనంగా ఆశీర్వదించి దీవించును గాక. ఈ వాగ్దాన సందేశానికి, వాగ్దాన కోరికకి మరొకసారి మీ అందరినీ మరి ఆహ్వానిస్తున్నాను. మరి దేవుడు ఈ 9వ మాసంలో దేవుడు మనకిచ్చిన ఈ మొదటి రోజును బట్టి ఆయనకు సమస్త మహిమ కలుగును గాక. మరి స్వస్థపరిచే దేవుడు. నేరుగా వాక్య భాగంలో వెళ్దాము. పాటలతో దేవుణ్ణి ఆరాధించున్నాం కనుక ఇర్మయా గ్రంథము 33వ అధ్యాయము. ఇర్మయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము నేను చదువుతాను. ఈ సెప్టెంబర్ మాసంలో దేవుడు మనకిస్తున్న ఈ వాగ్దానం. ఇర్మయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఈ నెల వాగ్దానం ఏంటంటే, నిన్ను స్వస్థపరచి సత్య సమాధానములతో ఆయన సమృద్ధిగా నిన్ను ఆశీర్వదించబోనుగాక. ఆమేన్. దేవుని వాక్కు, దేవుని వాగ్దానాలు అవును ఆమేన్ అయి ఉన్నాయి. కనుక నా ప్రియ సంఘమా, నా ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఈ నెల 9వ మాసంలో మనము ప్రవేశించాము. ఈ 9వ మాసంలో దేవుడు నిశ్చయంగా నీ పట్ల, నా పట్ల, మన సంఘం పట్లను, మన సంఘాలు మరి అనేక 6 మాసాల నుండి, ఇంచుమించు 6 మాసాల నుండి మరి సంఘాలు, ఆరాధనలు లేక మరి ఉంటున్న మనకు దేవుడు ఈ రాబోయే రోజులో నిశ్చయంగా ఆయన వాగ్దానాలు మన ఎడల ఆయన నెరవేర్చునుగాక. కనుక ఈ వాక్యం ఏమంటుందంటే, దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నీకు ఆరోగ్యము కలగ చేస్తున్నాడు. అంతేకాకుండా దేవుడు నీకు సత్య సమాధానములు సమృద్ధిగా కలగ చేయబోతున్నాడు. భయములోనూ జీవిస్తున్నారు ఇంకా అనేక మరి వైరస్ వలన అనేకులు ఇంకా భయము, ఆందోళన జీవించి దేవుని సన్నిధిలో రాలేక ఉంటున్నారు. ఏదో ఒక కారణం చేత మరి భయము వారిని వెంటాడుతుంది. యేసు ప్రభు ఈ భయము వెంటాడుతున్న వాళ్ళందరి కొరకు ఆయన ఎప్పుడో మరణములను విరిచి మరణమును ఆయన జయించి ఉన్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక 3 విషయాలు మీ మధ్యలో నేను పంచుకోవాలని నా హృదయపూర్వకంగా నేను ఆశపడుతున్నాను. ఏంటంటే, దేవుడు ఈ నెలలో నీవు పోగొట్టుకున్న ఆరోగ్యము నీకు ఇచ్చును గాక. నీవు పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు నీకు మరలా, ఈ వాక్యం ఏమంటుందంటే, మరొకసారి చదువుతాను చూడండి. నేను దానికి, అంటే దానికి అనగా సంఘానికి, దేశానికి, రాష్ట్రానికి, వ్యక్తిగతంగా నీకు, నాకు, దానికి అనే చోట నీ పేరు రాసుకోవచ్చు, అంటే నీ పేరు పెట్టి, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. 4 విషయాలు: ఆరోగ్యమును, స్వస్థతను, మరి సత్య సమాధానములు సమృద్ధిగా నేను మీకు కలుగ చేయబోతున్నాను. దేవుడు వాగ్దానం ఇది. దేవుడు యేసు ప్రభు ఒక వాక్యాన్ని, ఆయన సశరీరుడిగా ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన అనేకుల్ని ఆయన స్వస్థపరిచాడు.
ఆ రోజులో ఎటువంటి మరి ఈ రోజులో ఉన్న ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ ఆ రోజులో లేవు కనుక నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మన దేవుడు నీకు సత్య సమాధానములు సమృద్ధిగా దేవుడు కలగ చేయును గాక. 3 విషయాలు చెప్తారు చూడండి. ఒకసారి ఒక రాజుకి వ్యాధి సంబంధించింది, ఓ వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వలన అతడు మరణించబోతున్నాడు. అయితే ఆ దేశంలోనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ దేశంలో ఉన్న ప్రవక్త అతని యొద్దకు వచ్చి ఒక వాక్యం చెప్పాడంటే, ఇదిగో రాజా, నీవు చనిపోబోతున్నావు కనుక నీ ఇంటిని చక్కపరుచుకో అని యెషయా ప్రవక్త హెజికియా రాజు దగ్గర వచ్చాడు. వచ్చి నువ్వు ఇంకా చనిపోతావు, ఇంకా నీ ఇల్లు ఏముందో నువ్వు చక్కపరుచుకో, ఇంకా నువ్వు ఎంత ఎక్కువ కాలం ఉండవు అని మనము ఆ ప్రవక్త చెప్పాడు. వెంటనే ఈ రాజు ఏం చేశాడు చూడండి. ఇప్పుడు మనకు స్వస్థత కావాలి, మన దేశానికి స్వస్థత కావాలి. స్వస్థత అంటే నేను మీకు కేవలము శరీర సంబంధమైన స్వస్థతని కాదు, మన దేశము బాగుపడాలి. 2 దినవృత్తాంతాలు 7:14 ఏమంటుందంటే, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము తగ్గించుకొని నన్ను వెతికి చెడు మార్గము విడిచిపెట్టినలా నేను వారి దేశాన్ని బాగు చేస్తాను. చూడండి, నీవు బాగుపడడమే కాదు, నీ దేశం కూడా, అంటే మన దేశం కూడా, మన రాష్ట్రం కూడా బాగుపడితే మనం బాగుపడతాం. కనుక ఈ నెల వాగ్దానమే ప్రభు చెప్తున్నాడు, నిన్ను నీ దేశాన్ని నేను స్వస్థపరుస్తాను, సత్య సమాధానములు సమృద్ధిగా నేను ఇస్తాను. కనుక నా ప్రియ సహోదరులారా, ఈ మాట మీరు గమనించండి. ఈ రాజు వచ్చాడు. రాజు అంటే ఆ దేశాన్ని పరిపాలించే మరి ఒక వ్యక్తి. అతడు బాగలేడు, అనారోగ్యం ఉండి అతడు చనిపోతే అతని దేశం కూడా ఆందోళన చెందుతుంది. అందుకే ప్రవక్త ముందుగానే హెచ్చరించి ప్రవచన రీతిగా వచ్చి అతనికి చెప్పాడు, నీవు ఇప్పుడు చనిపోబోతున్నావు కనుక టైం చెప్పలేదు, నీ ఇల్లు చక్కపరుచుకో, అంటే నీ పరిస్థితిని, నీ ఇంటిని, నీ దేశాన్ని ఏమి ఉందో చక్కపరుచుకో. ఈరోజు నేను కూడా ప్రార్థన చేస్తున్నాం స్వస్థత కోసం. 4 భాగాల్లో స్వస్థత మనకు అవసరం. ఒకటి శరీర సంబంధమైన స్వస్థత, ఒకటి మానసిక సంబంధమైన స్వస్థత, 3వది ఆధ్యాత్మికమైన ఆత్మీయ జీవితానికి స్వస్థత, 4వది ఆర్థిక పరిస్థితుల్లో స్వస్థత. ఈ 4 భాగాలు మనిషి జీవితాన్ని పీడిస్తూ ఉంటారు. అనుకోండి, ఒకరికి అనారోగ్యం ఉంది, అతడు వ్యాధితో ఉన్నాడు, ఆ ఇంట్లో సమాధానం ఉంటుందా? ఆ ఇంట్లో సమాధానం ఉండదు. ఆ ఇంట్లో ఏ వ్యక్తి అయినా అనారోగ్యం ఉన్నది అనుకోండి, ఆందోళన, ఎవరు సంతోషం ఉండలేదు, దుఃఖము, లేదంటే డబ్బులు కొదవ, ఎన్నో రకాలైన మరి కష్ట పరిస్థితుల్లో ఉంటారు. ఒక్క మనిషి అనారోగ్యంగా ఉంటే ఎవరు సంతోషంగా ఉండలేరు. అందుకే దేవుడు మరి ఈ వాక్యాన్ని ఇర్మీయా గ్రంథం 33:6 ఆయన ఏం చెప్తున్నాడంటే, నీకు ఆరోగ్యము, స్వస్థతను, సత్య సమాధానములు సమృద్ధిగా నేను ఇస్తాను అంటున్నాడు. ఆయన రాజకీయ నాయకుడి కాదు, ఆయన అబద్ధాలు చెప్పడానికి నరపుత్రుడు కాదు, మహోన్నతుడు, మహాగణుడు. ఆయన మరి నీకు ఇస్తానంటే ఆయన ఇస్తాడు, ఆయన నీకు స్వస్థపరుస్తాడంటే స్వస్థపరుస్తాడు. కానీ దాని ముందు ఆయన ఏమంటున్నాడంటే, ఈ వాక్యంలో మనకు చదివితే అర్థమవుతుంది. హెజికియాకి ఈ మాట చెప్పాడండి. చెప్పిన వెంటనే యెషయా గ్రంథము 38:5 మనం చదువుదాం. యెషయా గ్రంథము 38:5 చూడండి. నీవు తిరిగి హెజికియా యొద్దకు పోయి
అతనితో ఇట్లను, నీ పితరులైన దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవు ఇచ్చినవనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించుచున్నాను. ఇంకా 6వ వచనం, ఇంకా సరిహద్దును సంవత్సరం, ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ను నీకు ఇచ్చేదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణంలో అశ్షూరు చేతిలో నుండి పడకుండా విడిపించేదను. చూడండి, ఇక్కడ ప్రవక్త వచ్చి చెప్పాడు, నీవు మరణిస్తావు. ఆ తర్వాత వచనాల్లో మనం చదివితే, లేదంటే ఒక్కసారి మొదటి వచనము నేను మీకు చదివి చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనంలో, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోస్ కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు, కనుక నీవు నీ ఇల్లు చెక్కపరుచుకోమని యెహోవా సెలవిస్తూ. చూడండి, మరణకరమైన రోగం. అతడు అలాగనే చనిపోవట్లేదు, అతనికి మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగం వచ్చినందున చనిపోతున్నాడు కనుక అతనికి ముందు తెలిసింది మరణిస్తున్నాడని. ఈ రోజు నీకు ఒక మరణం సంబంధమైన రోగం ఉందేమో, మరణకరమైన వ్యాధితో ఉంటున్నావేమో, ఏ రోజు చనిపోతావు నీకు తెలియదేమో. అయితే దేవుడు అంటున్నాడు, నీ ఇల్లుని చక్కపరుచుకో అని ఆ మాట చెప్పిన వెంటనే 2వ వచనంలో మనం ఏం చూస్తామంటే, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరుగుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థన చేసెను. గమనించండి, ఇతడు రాజు అయినప్పటికీ ఒక దైవజనుడు, ఓ పాస్టరు వచ్చి ప్రార్థన చేశాడు, హెచ్చరించాడు, ప్రవచించాడు. ఆ ప్రవచనానికి ఇతడు వెంటనే ముహూర్తాలు చూసి, సమయము చూసి, మంచి దినము చూసి ప్రార్థన చేయలేదు. మరణకరమైన రోగం ఉంది, ఏదో రోజు మరణిస్తాడు అని అతను తెలిసినా ఇతడు ఏం చేశాడంటే, వెంటనే గోడ తట్టు చూసి కన్నీళ్లు విడిచాడంట. ఇందులో ఇంకా కొన్ని విషయాలు ఉన్నప్పటికీ నేను 3 విషయాలు, ఇది వాగ్దాన సందేశం కనుక ఈ వాగ్దానాన్ని క్లుప్తంగా 3 విషయాలు నేను చెప్తాను. ఒకటి ఏమంటున్నానంటే, ఇతడు గోడ తట్టు చూసి కన్నీళ్లు విడిచాడంట. గోడ తట్టు చూడటం అంటే ఏంటి? గోడ వైపు ఏమీ ఉండవు, గోడ అలాగానే అది ఏమీ లేని చోట, అంటే అడ్డం ఉన్నట్టుగా లేకపోతే పార్టీషన్ ఉన్నట్టుగానే ఉంటుంది. ఇతడు రహస్యంగా ఎవరికి తెలియకుండా, అయ్యో నేను కన్నీళ్లు విడిస్తే ఎవరికైనా తెలిసిపోతుందేమో అని రహస్యంగా దేవుని యొద్ద ప్రార్థన చేస్తున్నాడు. 3 విషయాలు చెప్తాను. ప్రార్థన చేశాడు. వెంటనే ప్రవక్తకి దేవుని యెహోవా వాక్కు వస్తే మరలా తిరిగి వచ్చాడు. గమనించండి, మన కాలగతులు దేవుని చేతిలో ఉన్నది. ఆయన మన కాలాన్ని మార్చగలుగుతాడు, మన కాలాన్ని ముగించగలడు, మన కాలాన్ని పెంచగలడు. ఎందుకంటే కాలగతులు నీ వశంలో లేవు, ఏ మనిషి చేతిలో లేవు, దేవుని చేతులను. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే రేపు నువ్వు బ్రతికి ఉంటావో లేదో నీకు తెలియదు. కనుక ఈ రోజు సంగతి, ఈ మాసం సంగతి ప్రభు నీకు చెప్తున్నాడు. నిన్ను స్వస్థపరిచి నీకు ఆరోగ్యము కలుగ చేసి సత్య సమాధానాలు నేను కలుగ చేస్తాను. అయితే 3 విషయాలు నువ్వు చేయాలి.
ఇది మనలాగా మూఢనమ్మకము కాదు. ఇక్కడ హిజ్కియా కన్నీరు విడుచుచు ప్రార్థన చేసే, అది ఎవరికి తెలియదు. ఎవరు చూశారు? దేవుడు చూశాడు. చూసిన వెంటనే ఆ ప్రవక్త వచ్చేసి ఇతనితో ఏమంటున్నాడంటే, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఐ హావ్ హర్డ్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థనని నేను అంగీకరించి ఉన్నాను. మొట్టమొదటిగా దేవుడు నీ ప్రార్థన అంగీకరించినడా లేడా? ఎవరి ప్రార్థన ఆయన అందరి ప్రార్థన వింటాడు. ఆయన చెవిటివాడు కాదు, మూగవాడు కాదు. ఆయన చెవిటి వానికి చెవులు ఇచ్చేవాడు, మూగవానికి మాటలు ఇచ్చేవాడు. నా ప్రార్థన వినలేదు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన వినలేక చెవులు మందము కాలేదు, రక్షింపలేక ఆయన హస్తము కూర్చము కాలేదు. కానీ నీ ప్రార్థన అంగీకరించడంలోనే శ్రేష్టమైనది. ఆ ప్రార్థనని ధూపం ఆయన ఎదుకు పోవడమే శ్రేష్టం. ఆయన వాగ్దానము అవును, ఆమేన్. ఆయన వాగ్దానంలో మార్పు లేదు. నిన్ను స్వస్థపరుస్తాడంటే పరుస్తాడంతే. రేపు మరణిస్తావు అని ఏ మనిషి చెప్పినా, ఏ డాక్టర్ చెప్పినా, ఏ మందు చెప్పినా, ఏ వ్యాధి ఉన్నా నీవు స్వస్థపరుస్తావంటే ఆయన నేను స్వస్థపడదు. ఎందుకంటే కాలగతలు ఆయన చేతిలో ఉన్నది. నీ ఆయుష్ ఆయన చేతిలో ఉన్నది. అందుకని నా ప్రియ సహోదరుల దేవుని సంఘం ఓ విషయం గమనించండి. ఈ వాక్య భాగం ఏమంటుందంటే, ఆయన నీ ప్రార్థన అంగీకరించున్నాడు. దేవుడు నీ ప్రార్థన అంగీకరించునుగాక. ఆమేన్. హల్లెలూయా చెప్పరే, హల్లెలూయా ఆమేన్ చెప్పరే. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ వాగ్దానాల సంగతి నేనేం చెప్తున్నానంటే, 2వ దినవృత్తాంతంలో మనం ఒక విషయం ఉందంటే, దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరిస్తాడు. మనం చాలాసార్లు గోడ తట్టు ఆయన తిరిగి కన్నీళ్ళు విడిచాడు, ప్రార్థన చేశాడని మనం అనుకుంటున్నాం. అయితే దేవుడు ప్రార్థన అంగీకరించడానికి ఒక కారణము బైబిల్లో మనం చూస్తాము. 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయంలో 24వ వచనం ఒకసారి నేను చదువుతాను చూడండి. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ పడకలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన ఒకటి దయచేసెను. ఇక్కడ చూడండి, అదే హిజ్కియా రాజు. దినవృత్తాంతంలో ఒక విషయం లెక్కించబడ్డది, రాయబడింది, రికార్డ్ చేయబడింది. 25వ వచనం. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టుగా ప్రవర్తించినందున అతని మీదికి యూదా యెరూషలేమును వారి మీదికి కోపము రాగా. ఈ మాట మీద ఒక్క విషయం ఒక్క నిమిషానికి గమనించండి, ధ్యానించండి. హిజ్కియా మనసున గర్వించి ఎవరి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. అందరి ప్రార్థన వింటున్నాడు. మరి హిజ్కియా ఎప్పుడు గర్వించాడు? మీరు కొంచెం లోతుగా వెళ్తే దేవుడు ఒక సూచన ఇచ్చాడు. నువ్వు బాగా సూచన ఏంటంటే, 3వ రోజున నువ్వు దేవుని ఆలయంకి వెళ్తావు. మరణ పడకలో ఉన్న మనిషి వెనువెంటనే లేచి వెనువెంటనే దేవుని సన్నిధిలో వెళ్ళాలంటే బహుశా కాని పనేమో ఆ రోజులో. అయితే దేవుడు ఒక సూచన ఇచ్చాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, అయితే హిజ్కియా మనసునందు 24వ వచనంలో ఏమన్నాడంటే, ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన ఒకటి ఇచ్చాడు. దేవుడు కొన్ని సూచనలు ఇచ్చాడు.
ఒకటేమో 3వ దినం నువ్వు పోతావు, తర్వాత సూర్యుడు 12 గంటలు వెనుకకి వెళ్తాడని ఈ 2 విషయాలు. అయితే నేను ఎక్కువ లోతుగా వెళ్ళట్లేదు. ఇక్కడ ఏం చేస్తుందంటే ఎదిగా మనసును గర్వించి, అంటే ఏం చేశాడంటే దేవుడు తనకు చేసిన మేలుకి తిరిగి దేవునికి కృతజ్ఞత చెల్లించలేదు. చూడండి, యెషయా వచ్చాడు, ప్రవచించాడు, వెంటనే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే మరలా ప్రవక్త వచ్చి ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చాడు. అంటే అక్కడక్కడనే అని మన వాక్యంలో చూస్తే అక్కడక్కడనే, అంటే ఆ వాక్యం ఏంటంటే యెషయా రాజు గృహాన్ని, అంటే ఆ గేటు, ఆ గవిని దాటక ముందే వచ్చేసాడు. ఆ ప్రార్థన వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, గర్వించాడంట. ఎప్పుడైతే నువ్వు గర్విస్తావో, చూడండి ఈ రోజులో అనేక రకాలుగా గర్వించి దేవుని ఉగ్రతకి పాలవుతున్నారు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటే యెరూషలేము మీదకిని యూదా రాజు మీదకిని యెహోవా కోపము రగులుగా, యెహోవా కోపము రాగా. కనుక ప్రార్థన, ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేశాము. ఆ ప్రార్థన ఒక వీడియో కూడా యూట్యూబ్లో వేసాము. ఆ ప్రార్థనలో మీరు పాలు పొందుకోండి. ఎందుకంటే దేవుని కృప మనకు కావాలి, దేవుడి కృప మన దేశానికి కావాలి. అనేక రకాలైన మరి గర్విష్ఠులు, అంటే దేవుడు స్వస్థపరుస్తే, ఇంకోండి ఇప్పుడు మన దేశానికి దేవుడే దిక్కు. కానీ మనుషులు గ్రహించట్లేదు. ఆత్మీయ జీవితంలో చాలా మంది చల్లారిపోయారు. చర్చ్ లేకపోయేసరికి, ఆరాధనలు లేకపోయేసరికి, సంఘాలు తాళం వేసేసరికి చాలా మంది చల్లారిపోయారు అని అనుకుంటున్నాను. ఏదో కార్యక్రమం చూసేస్తున్నారు, ఏదో దేవుని ఆరాధిస్తున్నారు అనుకుంటున్నారేమో. కానీ చాలా మంది మరి ప్రార్థన విషయంలో, ఆత్మీయ జీవితంలో ఇలాంటి భయము వలన వారు చెప్తున్నాడు, ఈ వైరస్ అంత మరణకరమైన భయము కాదు, మన జాగ్రత్త ఉంటే సరిపోతుంది అన్న. కొంతమంది ఆ వైరస్ వచ్చిన వెంటనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, భయపడి భయానికి సగం చనిపోతున్నారు. చేతులు జోడించి మీకు చెప్తున్నాను, దేవుని వాగ్దానాలు అవును, ఆమేన్. చేతులు జోడించి చెప్తున్నా, ఆయన మాటను మీరు నమ్మండి, విశ్వసించండి. ఆయన వాక్కును మీరు భయపడకండి. నువ్వు మరణించాలని దేవుడు ఉద్దేశిస్తే సంతోషించు. ఎందుకంటే ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ నువ్వు కళ్ళు తెరుస్తావు. యేసయ్య గారు చాలాసార్లు చెప్పారు, చాలా మంది ఆయన కోసం ప్రార్థన చేస్తాను. ఆయన ఒకటే, నేను ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తానని. అందుకే మొట్టమొదటి మీరు భయాన్ని పక్కన పెట్టేసి దేవుని ఆరాధించడానికి ముందుకు వెళ్ళండి. ఆత్మీయ జీవితంలో అన్ని పనులు మనం చేసుకోవట్లేదా? చెప్పండి, అన్ని పనులు మనం చేసుకోవట్లేదా? భయంతో ఒక రూమ్లో, గదిలో ఉన్నామా? కాదు. కనుక మాటను వినండి. ఎజికియా కూడా ఏం చేస్తాడంటే, ఎజికియా దేవుడు ఇచ్చిన మేలుకి ఏం చేయలేదంట, గర్వించి చేయబడిన మేలుకు తగినట్టుగా ప్రవర్తించలేదు. బాగా గమనించండి. దేవుడు ఎప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడంటే, ఎప్పుడు మన ప్రార్థన వింటాడంటే, దేవుడు చేసిన మేలుకు తగినట్టుగా మనం ప్రవర్తించాలి. అవును, ఆయన మేలు చేసిన, ప్రాణం కాపాడాడు, సజీవ లెక్కలో లెక్కించాడు. నేను కాపాడుకుని, నేను చేశాను, చాలా డైట్ చేశాను, చాలా చేశాను. డైట్ చేసిన వాళ్ళకి వైరస్ రాలేదా? మీరు చెప్పండి. ఇది చేసిన వాళ్ళకి వైరస్ రాలేదా? ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ కూడా పాపం, మరి వాళ్ళు కూడా మరి లెక్క చేయకుండా వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన ఎంతోమంది డాక్టర్లు కూడా మరి ఈ వైరస్తో సోకి మరి భయపడి మరి ఏదో లాగా మరణించారు. దేవుడు అంటున్న, నేను స్వస్థపరిచి ఆరోగ్యం కలుగ చేసి సత్య సమాధానం సమృద్ధికి ఇస్తాను. ఎవరి ప్రార్థనను అంగీకరిస్తాడంటే 26వ వచనం చదువుతున్నాను చూడండి. 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయం 26వ వచనం. హిజ్కియా హృదయం గర్వమును విడిచి
తన్ను తాను యెరూషలేమును కాపురమును తమ తామును తగ్గించుకొని గనుక ఎజికియా దినంలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. హల్లెలూయా. ఈ దినాల్లో ఈ 2020 సంవత్సరంలో యెహోవా కోపము మన మీది నుండి, మన సంఘాలని దేశం నుండి వెళ్ళిపోను గాక. ఇప్పుడు మనం తగ్గించుకున్నప్పుడు ఆయన మన ప్రార్థనను ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. ఎజికియా ప్రార్థన ఎప్పుడు అంగీకరించాడంటే, ఎజికియా హృదయం గర్వము విడిచి, గర్వపడుతున్నామేమో, అహంకారంగా ఉన్నామేమో, అంటే చేయొద్దు అన్న పనిని కొంతమంది చేసి చూపిస్తారు చూడండి. అంటే అది ఇంకా మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే, వాగ్దానం మీకు చెప్తున్నాను. దేవుడు నిన్ను స్వస్థపరచును గాక, దేవుడు నీకు ఆరోగ్యం కలగ చేయును గాక, సత్య సమాధానములు నీకు సమృద్ధిగా కలగ చేయును గాక. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలంటే నువ్వు ఆయన చేసిన మేలుకు తగినట్టుగా ప్రవర్తించాలి. ఎప్పుడైతే ఆయన చేసిన మేలుకు నువ్వు తగినట్టుగా ప్రవర్తించావో దేవుని కృపను నువ్వు అనుభవించావు. రెండోది, ఎజికియా కన్నీళ్లు విడుచుట యెహోవా చూశానంట. రెండోది, నీ కన్నీళ్లు ఆయన చూస్తున్నాడు. బాగా గమనించండి, దేవుడు ఎంత శ్రద్ధ కలిగిన వాడంటే, నీకు రోటీ కప్పడా మకాన్ ఇచ్చేస్తే చాలు అనుకుంటావు నీవు. అంటే ఆహారం ఇచ్చి బట్టలు ఇచ్చి యాకోబు ప్రార్థన చేశాడే, మర్చిపోయారా? యాకోబు ఏమని ప్రార్థన చేశాడు? ప్రభా, రోటీ కప్పడా మకాన్ ఇచ్చే చాలు, నేను మళ్ళా వచ్చి నీకు నా దశభాగాలు ఇచ్చేస్తాను అన్నాడు. దేవుడు ఉట్టి నీకు రోటీ కప్పడా మకాన్ ఇవ్వడానిక? దేవుడు కేవలం నీకు ఆహారం వస్త్రాలు ఇస్తే దానికేనా? దేవుడు నీ కన్నీళ్లు కూడా లెక్క పెట్టేవాడు. నీ కన్నీళ్లు ప్రతి బొట్టును ఆయన చూసి లెక్కించేవాడు. కనుక నీ కన్నీళ్లు చాలా విలువైన విషయంను మరి గమనించు. ఓసన్న పాస్టర్ జాన్ వెస్లీ గారు చెప్తా ఉంటారు చాలాసార్లు, మనం చేసే ప్రార్థన కన్నా కన్నీళ్ళు చాలా విషయాలు చెప్తాయంట. మన కన్నీళ్ళే దేవునికి భాషగా మాత్రం. ఎందుకంటే చూడండి ఒకసారి కీర్తనలో 56వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన చెప్తా ఉంటారు, అవసరంగా జాన్ వెస్లీ పాస్టర్ ఏమంటారంటే, నీ కన్నీళ్ళే ఎన్నో మాటలు మాట్లాడతాయి, నీ కన్నీళ్ళే ఎన్నో విషయాలు చెప్తాయి. 56 కీర్తన 56వ కీర్తన 8వ వచనంలో నేను చెప్తున్నాను చూడండి. 8వ వచనం, నా సంచారమును నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నాయి, అవి నీ కప్పులో కనబడి, అవి నీ కవిలలో కనబడుచున్నాయి కదా. చూడ, నీ కన్నీళ్ళు కూడా ఒక్కొక్క కన్నీళ్ళు బొట్టు, మనం కాల్చి ఒక్కొక్క కన్నీళ్ళు బొట్టు ఆయన ఒక బుట్టిలో దాచిపెట్టాడంటే, అంటే నీ కంట్లో వచ్చే కన్నీళ్ళు మాట్లాడుతున్నాయి. ఎందుకు వచ్చినాయి నీ కళ్ళలో కన్నీళ్ళు? నువ్వు చెప్పే మాటలు కన్నా. అన్న ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అన్న ఎక్కువ మాటలు మాట్లాడలేదంట, కన్నీరు కార్చిందంట, కన్నీరే కార్చిందంట. పాప అక్కడున్న పాస్టర్ కూడా తప్పుగా అర్థం చేసుకున్న, తాగొచ్చిందేమో, ద్రాక్షరసం మత్తు పదార్థాలు తాగొచ్చిందేమో, మత్తెక్కింది అని బహుశా ఈ సైతాన్ని అనుకున్నాడేమో. పాస్టర్ కూడా తప్పు అర్థం చేసుకున్నాడు అక్కడున్న. అయితే ఆ కన్నీళ్ళు దేవుడు చూశాడు. నీ కన్నీటి భాష, నీ కన్నీళ్ళే భాషగా మారి దేవునికి చెప్తుంది. అయితే నీ కన్నీళ్ళు ఎలా ఉన్నాయి? కొంతమంది ఊరికనే కన్నీళ్ళు కాలుస్తారండి. సామెత ఉంది కదా, మొగడిని కొట్టి భార్య మొరబెట్టిందంటే, కొట్టింది ఏమైనా, మరి మొరబెట్టింది ఏమైనా అంటే, నాకెందుకో ఒక విషయం గుర్తు. ఎందుకంటే మన కన్నీళ్ళు చాలా విషయాలు చెప్పేస్తాయి.
tear speaks more than words. Our tear speaks more than words. ఒకసారి యేసన్న గారు తన వర్తమానంలో చెప్పాడు. ఏమని చెప్పారంటే, ఏదో రకంగా ఆయన జేబులో నుండి, ఆయన షర్టు ప్యాంటు జేబులో నుండి డబ్బులు మాయమవుతున్నాయంట. ఎవరో కానుక ఇస్తే ఇలాగనే జేబులో పెట్టుకున్నాడు. పొద్దున్న లేచి చూస్తే డబ్బులు లేవంట. ఎవరో మరి ఎక్కడో డబ్బులు మాయమవుతుంది, ఏమవుతుందా అని నిదానించి ఒక రోజు ఆయన చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఉంటే ఒక పిల్లోడు, సేవకు వచ్చిన పిల్లోడు, మరి ఆ పాపం అనుకొని యేసన్న గారు ఆయన ఆ పిల్లోడిని తెస్తే వీడు యేసన్న జేబులో నుండి డబ్బులు కొట్టేస్తున్నా రెడ్ హ్యాండ్ పట్టుబడి. ఎప్పుడైతే యేసన్న గారు అమ్మో డబ్బులు పోతున్నాయంటే ఇలాగ పోతున్నాయి అని ఎప్పుడైతే ఆ పిల్లోడిని పట్టుకున్నాడో, ఆ పిల్లోడు ఏడ్చాడు. చూడండి, ఏం ఏడ్చాడు, పాపా ఎంత ఏడ్చాడంటే అక్కడున్న వేరే బ్రదర్స్ వచ్చి అన్నని అడిగారంటే, ఏమన్నా అట్లా కొట్టేసావు ఏంటి పిల్లోడిని, ఏమన్నా అట్లా కొట్టేసావు ఆ పిల్లోడిని అంటే, అరే నేను కొట్టలేదురా బాబు, ఈ పిల్లోని నేను ఏమి అనలేదు, డబ్బులు కొట్టడం నేను చూశాను అంతే. చెప్ప, ఎందుకు ఏడుస్తున్నావు, యేసన్న కొట్టాడా, నేను ఎందుకు ఏడుస్తున్నా చెప్పు. కాదన్నా, నేను ఇంతవరకు యేసన్న చేతులు పడలేదు, ఈరోజే డబ్బులు కొడతా అంటే ఆయన నన్ను పట్టుకున్నాడు అన్నా అని దొంగతనం పట్టుబడినందుకు ఏడ్చిందండి, పశ్చాత్తాపకి ఏడవలేదు. ఇలాగ చాలా దొంగ ఏడుపులు ఉంటాయి, చాలా మంది ముసలి కన్నీళ్ళు ఉంటాయి. మీరు అనుకుంటారో, మరి కొంతమంది అనుకుంటారు ఈ ముసలి కన్నీళ్ళు కారుస్తే దేవుడు అంగీకరిస్తే, దేవుడు ఏమి చిన్నోడా, దేవుడు మజాకా ఏంటండి, ఆయన తెలియదా, నీ కన్నీరు భాష తెలియదా? అందుకే నీ కన్నీళ్ళు చాలా విలువైన. హిజ్కియా కన్నీళ్ళు కార్చిన వెంటనే ఆయన ఏం చేశాడంటే, దేవుడు తన ప్రార్థన అంగీకరించి వెంటనే జవాబు ఇచ్చాడు. చూడండి, కీర్తనకారుడు 56వ కీర్తనలో చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడుచున్నాయి కదా, లెక్కలో రాసి పెట్టాడంట. నీ ప్రతి కన్నీరు బొట్టు ఆయన రాసి పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తున్నాడంటే, మూడోది విషయం చెప్తాను చూడండి. ఒకటేమో హిజ్కియా తగ్గించుకున్నందుకు ఆయన ప్రార్థన విన్నాడు. రెండోదిగా కన్నీళ్లు కార్చాడు. నీవు కారుస్తున్న ప్రతి కన్నీరుకి ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఆయన తన గ్రంథాలు ఆయన లెక్కించి పెట్టాడు. నీ కన్నీళ్ళలో యథార్థం ఉన్నదా, నీ కన్నీళ్ళలో పవిత్రత ఉన్నదా, నిజంగానే నీ కన్నీళ్ళలో ఏ దోషము లేదా, ప్రతి కన్నీరు బొట్టు ఆయనకు తెలుసు. దానికి 6 మాసాలు అంటే కొన్ని కాలం నుండి నువ్వు కారుస్తున్న కన్నీరికి ఆయన లెక్క ఇవ్వబోతున్నాడు. నిన్ను రెండంతలుగా ఆశీర్వదించబోతున్నాడు. నీ కన్నీళ్ళు వృధా కావు. దేవుని ఎదుట నువ్వు కార్చిన ప్రతి కన్నీరు దేవుడు దానికి తిరిగి ప్రతిఫలం ఇస్తాడు. మూడోది ఏమన్నాడంటే, యెషయా గ్రంథంలో 20వ గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, సత్య సమాధానములు నీకు సమృద్ధిగా కలుగునుగాక. ఒకటి, దేవుడు నిన్ను ఆరోగ్యము కలుగ చేయునుగాక. రెండోది, ఆయన నీకు స్వస్థత కలుగ చేయునుగాక. మీకు చెప్పాను, స్వస్థత అంటే కేవలం శరీర స్వస్థ కాదు, నీ పరిస్థితి, నీ దేశము, నీ సంఘాన్ని ఆయన మాత్రమే స్వస్థత పరచగలడు. మూడోది, నీవు పోగొట్టుకున్న వాటిని. ఈ గత 6 మాసాల్లో కొన్ని సంఘాలు ఎన్నో విషయాలు పోగొట్టుకున్నాయి. చాలా సంఘాలు ఆత్మల్ని పోగొట్టుకున్నాయి. చాలా సంఘాలు చాలా సువార్త సేవలు పోగొట్టుకున్నాయి. ఎన్నో సువార్త సేవలు జరగాల్సింది, ఎన్నో సభలు జరగాల్సింది, ఎన్నో కార్యక్రమాలు జరగాల్సింది. ఈ COVID-19 వలన ఎన్నో కార్యాలు జరగకుండా ఆగిపోయి ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఇదిగో రాబోయే రోజుల్లో మరొకసారి 2వ దినవృత్తాంతంలో వస్తాం. అక్కడ హిజ్కియాకి
దేవుడు చేసిన కార్యాన్ని మనం ఒక మాటలో చదువుదాం. 2 దినవృత్తాంతాలు 34వ అధ్యాయము 32వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతాను చూడండి. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమిని దయచేయనందున పట్టణంలోను విస్తారమైన గొర్రెల మందలను పనులందరూ అతడు సంపాదించాను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమిని దయచేసెను. హల్లెలూయా. మూడోది సత్య సమాధానాల సమృద్ధి. అక్కడ ఆ వాక్యంలో ఇంకో పదం ఏమనంటే, నీకు ఆరోగ్యము చేదును. ఒక్కసారి నా మాట చదువుదాము. 33 6వ వచనము. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానం సమృద్ధిగా బయలుపరచును. ఇక్కడ ఏమందంటే అబండెన్స్ ఆఫ్ పీస్, సమృద్ధి గల, అంటే నీకు ఎటువంటి కొదువ లేకుండా. కొదువ కూడా ఉన్నది అనుకోండి, నీకు నెమ్మది ఉండదు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి చేయాలి, ఏమి ధరించాలని ఎప్పుడు చూసినా ఆలోచనలు ఉండిపోతుంది. ఈ గత 6 మాసాల్లో నీవు పోగొట్టుకున్న వాటిని, అంటే గత సంవత్సరాల్లో పోగొట్టుకున్న వాటన్నిటినీ సమృద్ధిగా చూడండి. యెహోవాయే దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమిని కలిగిన దేవుడు నీకు అతి విస్తారమైన కలిమిని చేయను కాక. ఆయన నీ ప్రార్థన అంగీకరించున్నాడు, నీ కన్నీళ్లు చూశాడు, నీకు అధిక విస్తారమైన కలిమిని. ఎజికియా ఆరాధించే దేవుడునే మనం ఆరాధిస్తున్నాం. ఆయన ఎజికియా ప్రార్థన విన్నాడంటే నా ప్రార్థన కూడా ఆయన వింటాడు. కనుక మరొకసారి చెప్తున్నాను, ఎజికియా దేవుడు మేలు అనుభవించి దానికి తగినట్టుగా ప్రవర్తించలేదు. ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకో. నీవు దేవుని చేసిన మేలుకు తగినట్టుగా నువ్వు ప్రవర్తించకపోతే నువ్వు గర్వించిన వాడైతావు. నీ ప్రార్థన అంగీకరింపబడదు, నీ కన్నీళ్ళు అంగీకరింపబడదు. కానీ దేవుడు నిన్ను సమస్తం తిరిగి రెండంతలుగా ఈ సంవత్సరం చెప్పిన వాగ్దానం రీతిగా మన సంఘానికి, మన దేశానికి రెండంతలుగా, బిజినెస్ రెండంతలుగా, సేవలు రెండంతలుగా, సువార్త సభలు రెండంతలుగా, ఆత్మలు దేవుడు చేయనుగాక. విస్తారమైన కలిమిని దేవుడు చేయనుగాక. ఎప్పుడైతే మనము ఆయన సన్నిధిలో తగ్గించుకొని ఆయన వెతుకుతామో, ఆయన వాగ్దాన పూర్ణుడు కనుక, వాగ్దానం నెరవేర్చే సమర్థుడు కనుక, ఈ వాగ్దానాలు మన జీవితంలో సత్య సమృద్ధిగా నెరవేర్చబడును గాక. కనుక నా ప్రియ సహోదరులారా, దేవుని స్వస్థత నేను విడుదల చేస్తున్నాను యేసు నామములో. పోయిన ఇంకో వీడియో ఉంది, అందులో సంఖ్యాకాండం చొప్పున ప్రార్థన చేసాము, ఆశీర్వాదాలు విడుదల చేసాము. అది మీరు చూడకపోతే చూడండి, దాంతోపాటు ప్రార్థన చేయండి, ఈ వీడియోలో ఆరాధన చేయండి. దేవుని వాగ్దాన్ని స్వతంత్రించుకొని నిశ్చయంగా దేవుడు మీ కృప చేయనుగాక. తలమస్తే ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాలు బట్టి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వాక్యాన్ని, ప్రతి హృదయాన్ని తాకునట్లుగా ఏ హృదయానికి ఏ అవసరం ఉన్నదో దేవుడు చేయనట్లుగా స్తోత్రం చెల్లిస్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సమస్త మహిమ ఆయనకే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ 9వ మాసం అంతయు సత్య సమాధానాలు సమృద్ధిగా నీలో నాలో ఏలును గాక. స్వస్థత ఏలును గాక. ఆరోగ్యం నీలో నాలో, మన సంఘాల్లో, కుటుంబాల్లో ఏలును గాక. ఏ వైరస్ లేకుండా, ఏ తెగులు లేకుండా దేవుడు ఈ మాసం అంతా మనల్ని సర్వ సమృద్ధిలో దేవుడు నడిపించిన గాక. సంఘాన్ని నాయన వీక్షిస్తున్న వారిని, దూరాన సమీపానున్న ఒక్కరొక్కరిని యేసు నామములో ఆశీర్వదించు.
నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ చేయబడిన ప్రార్థనలు ఆరాధనలు వాక్యాలు నాయన నీ రక్తపు ప్రోక్షలోంచండి, మాకు కాదు మహిమ, నీకే సమస్త మహిమ కలుగునట్లుగా దీన్ని విస్తారంగా నాయన ఆశీర్వదించి ఏ హృదయంకి ఏ వాక్యం కాదు ఆ స్వరమును వినిపించి నాయన ఆందోళన భయాన్ని చింతన యేసు నామములో తొలగించి నీ పరిశుద్ధాత్మ అభిషేకం నుంచి నడిపించిన మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ సెప్టెంబర్ మాసం అంతయు నీ సమృద్ధి దీవెనలు నేను కుమ్మరిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మకాన్ని సహవాసం సంఘంతో మనతో ఇప్పుడును ఆయన రాకడ పర్యంతం తోడే ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.